మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా పరిపాలించారు. ఇప్పుడు 4వసారి అయ్యారు. 3 సార్లు కూడా ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదు. మళ్ళీ మొన్న ఎన్నికలకు వెళ్ళినప్పుడు నేను మారాను అని చెప్పి ప్రజలను మభ్యపెడితే ప్రజలు నమ్మి ఓట్లేశారు. మరి మళ్ళీ 4వసారి ముఖ్యమంత్రి అయ్యారు. అయ్యాక ఇప్పుడు సంవత్సరం గడిచింది. ఆ ఓట్లేసిన ప్రజలైతే చాలా బాధపడుతూ ఉన్నారు. మారాను అంటే నమ్మి ఓట్లేసాం, ఈరోజు ఇలా మమ్మల్ని నెట్ట నిలువుగా మళ్ళీ మోసం చేశారని ఈరోజు రాష్ట్రంలో ఈ కూటమికి ఓట్లేసిన ప్రజలందరూ బాధపడుతూ ఉండే పరిస్థితి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన మనందరము చూసాం. ఎంత మంచి పరిపాలన, ఒక రామరాజ్యం లాంటి పాలన ఈ రాష్ట్రంలో ఇస్తే ఈరోజు ఈ రాష్ట్రాన్ని రాక్షస రాజ్యంలా, ఒక రావణ కాష్టంలా చేసేసిన పరిస్థితి, ఒక విధ్వంసకరమైన పాలన అందిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. చూస్తే ఈ రాష్ట్రాన్ని అప్పులు కుప్పలుగా చేసేస్తూ ఉన్నారు. కేవలం ఏడాదిలో 1,65,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక అప్పులు చేయడం జరిగిందంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల టైంలో ఏమన్నారు? సంపద సృష్టించేస్తాను అని చెప్పి ప్రజలను నమ్మించారు. ఏవి సంపద? ఏది? అప్పులు చేయడమే సంపద అని మేము అడుగుతూ ఉన్నాము. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు కలిపి తీసుకుంటే 3,30,000 కోట్లు మాత్రమే అప్పులు చేయడం జరిగింది. కేవలం ఏడాదిలోనే అందులో సగం అప్పులు చంద్రబాబు నాయుడు గారు చేసేసిన పరిస్థితి మనం చూసాం. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళలో 2,75,000 కోట్ల రూపాయలు డీబీటీ పద్ధతిలో ప్రజల అకౌంట్లో వేయడం జరిగింది. మరి 1,65,000 కోట్లు కేవలం ఏడాదిలో చేసి కూడా ఏమైనా హామీలు నెరవేరుస్తున్నారంటే అది మనందరము చూస్తూ ఉన్నాం. ఎంత ఘోరంగా ఇచ్చిన హామీలన్నీ తొంగలో తొక్కిన పరిస్థితి. ఈరోజు తీసుకుంటే ఇచ్చిన హామీలు అమలు చేయలేదు సరికదా, ప్రజల రక్షణ గాలికి వదిలేశారు. ముఖ్యంగా మహిళల మాన ప్రాణాల రక్షణ గాలికి వదిలేసిన పరిస్థితి మనం చూసాం. ఈరోజు రోజుకి 70-80 కేసులు నమోదవుతున్నాయి, మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయని. అంటే ఒక గంటకి 3-4 సంఘటనలు జరుగుతూ ఉండే దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఒక్కొక్క సంఘటన ఎంత అమానవీయంగా మహిళల్ని అత్యాచారాలు, హత్యలు చేస్తున్నారో వింటూ ఉంటే నిజంగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆడపిల్లగా పుట్టడమే ఏదైనా శాపమా అన్న టైపుగా అలాంటి దారుణమైన పరిస్థితుల్ని ఈ కూటమి ప్రభుత్వం కల్పిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. నిజంగా ఇంత దారుణంగా లా అండ్ ఆర్డర్ గాలికి వదిలేసిన పరిస్థితి గతంలో ఎన్నడూ మనం చూడలేదు. అలాగే అవినీతి, ఎంతసేపు కూడా అమరావతిలో అవినీతి చేద్దామన్న దాని మీద దృష్టి పెట్టారు తప్ప పరిపాలన మీద కానీ ఎక్కడా మనకి వీళ్ళు దృష్టి పెట్టిన పరిస్థితులు మనకు కనిపించవు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు కలిపి 99.5% హామీలు నెరవేర్చారు. మొదటి ఏడాదిలో 90% హామీలు, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చడం జరిగింది. ఈరోజు తీసుకుంటే 12 నెలలు గడిచింది. ఏడాదిలో 90% మాట దేవుడేరు, కనీసం 9% కూడా హామీలు నెరవేర్చని పరిస్థితి ఉంది. దాని అన్నింటినీ వివరిస్తూ ఈ బుక్ రూపంలో ప్రజలకి వివరించడానికి మా పార్టీ ఈ బుక్ వేయడం జరిగింది. జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం అంటూ జరిగిన ఇష్యూస్ అన్ని విపులంగా ఇందులో వివరించడం జరిగింది. ఈరోజు విశాఖపట్నం జిల్లా పార్టీ ఆఫీసులో మా అధ్యక్షులైన విశాఖపట్నం జిల్లా అధ్యక్షులైన కేకే రాజు గారు, అలాగే పెద్దలు గౌరవనీయులైన రాజ్యసభ సభ్యులు గొల్లబాబురావు గారు, అలాగే మాజీ ఎమ్మెల్యే గారైన వాసుపల్లి గణేష్ కుమార్ గారు, అలాగే ఈస్ట్ నియోజకవర్గ సమన్వయకర్త అయిన మొల్లి అప్పారావు గారు, అలాగే గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త అయిన దేవన్ గారు, అలాగే మిగతా పెద్దలు గొలగాని శ్రీను గారు, రవిరాజు గారు, రవిబాబు గారు, అలాగే మాజీ ఎమ్మెల్యేలైన గాజువాక మాజీ ఎమ్మెల్యేలు గురుమూర్తి రెడ్డి గారు, చింతలపూడి వెంకటరామయ్య గారు, మహిళా విభాగం అధ్యక్షులు, అలాగే అనుబంధ విభాగాల మిగతా విభాగాల అధ్యక్షులు, చాలామంది కార్పొరేటర్స్ వచ్చారు. అలాగే వార్డు ఇన్ఛార్జీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు చాలామంది వచ్చి అందరి సమక్షంలో ఈ పుస్తకం ఆవిష్కరణ చేయడం జరిగింది. ఖచ్చితంగా మిగతా 4 ఏళ్ళు కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న మోసాన్ని, మా జగనన్న చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్.